నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను పర్వీని. ఇక డీటెయిల్ చూస్తే, తిరుమల పవిత్రత దెబ్బతినేలా చంద్రబాబు అసత్య ప్రచారం చేశారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఆవు కొవ్వు పంది కొవ్వు కలిసినట్లు సిబిఎస్ఈ రిమాండ్లో చెప్పలేదన్నారు. ఏఆర్ డైరీ సహా ఇతర 2 డైరీలు చేసిన అక్రమాలపై మాత్రమే రిమాండ్ రిపోర్టులో చెప్పుకొచ్చారని, చంద్రబాబు మాత్రం లడ్డులో పంది కొవ్వు జంతువుల కొవ్వు కలిసిందని ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడారని అన్నారు. నాణ్యత లేకుండా వనస్పతి కలవడంతో తిరస్కరించామని ఈవో సామలరావు తెలిపారని గుర్తు చేశారు. ఏఆర్ డైరీలో నుంచి వచ్చిన 4 ట్యాంకుల్లో నాణ్యత లేదని వెనక్కి పంపించినట్లు ఈవో చెప్పారన్నారు. అరెస్ట్ అయిన 4 సరఫరా వ్యవహారం తప్పులు చేశారని సిట్ చెప్తోందని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఆవు కొవ్వు పంది కొవ్వు కలిసినట్టుగా ఒక్కటంటే ఒక్క పదము కూడా లేదు. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన ప్రభుత్వ 100 రోజుల పండుగలో సెప్టెంబర్ 20వ తారీఖున పాపిస్టి వైసీపీ ప్రభుత్వ హయాంలో సాక్షాత్తు దేవదేవుడైనటువంటి ప్రసాదంలో నెయ్యికి బదులుగా, ఆయన అన్నటువంటి మాట, నెయ్యికి బదులుగా యానిమల్ ఫ్యాట్ వాడినారు అని. ఆ మరుసటి రోజు దానికి పొడిగింపుగా నెయ్యిలో పంది కొవ్వు ఆవు కొవ్వు కలిపారని ప్రచారం చేసినారు. అది మొత్తం 100 కోట్ల మంది హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసి హిందువులంతా కూడా తల్లడిల్లిపోయి, ఇంత పాపం జరిగిందా, ఇంత ఘోరం జరిగిందా టీటీడీలో, మనం ఇన్ని సంవత్సరాలు తిన్నది పంది కొవ్వునా ఆవు కొవ్వునా అని ఒక రకమైనటువంటి భయాందోళనలకు గురైనారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు అంత పెద్ద ఆయనే ఈ రకమైనటువంటి ఆరోపణ చేసి మొత్తం హిందువుల మనోభావాలన్నింటినీ కూడా గుల్ల చేసినారు. దీనికి సంబంధించి చాలా స్పష్టంగా ఆ రోజే ఆయన చేత నియమింపబడ్డటువంటి ఈవో శ్యామలరావు గారు సెప్టెంబర్ 20వ తారీఖున అందులో జూన్ 12, జూన్ 20, జూన్ 25, జూలై 4న టీటీడీ ల్యాబ్ పరిశీలించి ప్రమాణాల మేరకు నెయ్యి ఉందని నిర్ధారించి దాన్ని లోపలికి పంపించినారు అని ఆయన చెప్పారు. తరువాత జూలై 6, జూలై 12న పంపిన 4 ట్యాంకర్ల ద్వారా వచ్చిన నెయ్యిపై ఎన్డీడీపీ రిపోర్టులు రావటము, అంతకు పూర్వమే టీటీడీ ల్యాబ్ కూడా నాణ్యత సరిపోలేదు అని తిరస్కరించటం కారణంగా ఇందులో వనస్పతి ఆయిల్ ఉన్నట్టుగా తెలిసింది అని సాక్షాత్తు ఈవో శ్యామలరావు గారే పత్రికా సమావేశంలో ప్రకటించటం జరిగింది. ఆవు కొవ్వు పంది కొవ్వు కలిసి